guys, welcome back. Get ready to vibe with Alexa. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ ఒక లైక్ చేసుకోండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వ్లాగ్ వచ్చి నేనైతే మా కజిన్తో కలిసి కోటి వెళ్తున్నా. సో నేను ఎలా వెళ్తున్నా, అక్కడ ఏం చేస్తా, ఏం కొనుక్కుంటా, అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీ అందరికీ చూపిస్తా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోతాను. సో ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా తినేసి స్టార్ట్ అయిపోతాను. స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. మొత్తానికైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళి మెట్రో స్టేషన్కి వెళ్ళి మెట్రో ఎక్కాలన్నమాట. అండ్ యా, మేమైతే మెట్రో స్టేషన్కి వచ్చేసాం. సో అలా మెల్లిగా నడుచుకుంటూ ఎస్కలేటర్ దగ్గరికి వెళ్ళి మేము పైకి వెళ్ళే లోపల టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాం. సో మేమైతే సుల్తాన్ బజార్కి బుక్ చేసుకున్నాం అనమాట. చెక్కింగ్ అయిపోయింది, అలా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట మేము. ఇక్కడ చూడండి, మా కజిన్ అయితే నన్ను మర్చిపోయింది. అసలు నేను ఉన్నాననే మర్చిపోయింది. నాకు ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది, నేను స్కాన్ కూడా చేయకుండా. వెరీ బ్యాడ్. అండ్ మెట్రో వచ్చేలోపు మాకైతే బోర్ కొట్టింది. సో ఇలా ఏదో టైంపాస్ చేసాం అండ్ ట్రైన్ వచ్చేసింది. అలా ఫాస్ట్గా ఎక్కేసి లోపలైతే కూర్చున్నాం అనమాట. మేము మియాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాం. సో సుల్తాన్ బజార్ వెళ్ళాలంటే మనం ఎంజీబీఎస్లో దిగి ట్రైన్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇంకా వేరే ట్రైన్ ఎక్కడానికి వెళ్తూ అలా ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా చెప్పేది ఏముంది, కజిన్స్ కలిస్తే ఏం మాట్లాడుకుంటామో మనకే తెలియదు. చిన్న పిల్లలు చేతులు పట్టుకోండి. చిన్నపిల్ల. ఇదే ఎంజీబీఎస్ అనమాట. ఇంక ఇక్కడైతే ట్రైన్ ఎక్కేసాం. సో ఇక్కడ ఎక్కేసి నెక్స్ట్ సుల్తాన్ బజార్ దగ్గర దిగిపోవడమే. హార్డ్లీ 1 or 2 స్టాప్స్ ఉంటుంది అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ సుల్తాన్ బజార్. సో సుల్తాన్ బజార్ కిందనే స్ట్రీట్ షాపింగ్ మొత్తం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి ఎక్కడ ఎండ్ అయితే అక్కడ మళ్ళీ ఎక్కేసేయాలన్నమాట. అక్కడికి మేము వెళ్ళడం కూడా ఫస్ట్ టైం మెట్రోలో. సో మాకు అర్థం కాలేదు అసలు ఎటు దిగాలి, ఎటు స్టార్ట్ అవుతుందని. మొత్తానికి వెతుక్కొని అయితే దిగేసామన్నమాట ఎక్కడో ఒక చోట. సో మేము ఇక్కడ దిగాము, కానీ దీనికి ఆపోజిట్లో దిగాలి. మేము అక్కడి నుంచి అయితే దిగి నడుచుకుంటూ వెళ్ళాము. బట్ ఇక్కడ నుంచి అయితే కోటి మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక షాప్ ఉంది, అందులో చాలా వెరైటీస్ ఉంటాయి అని అన్నారు వాళ్ళు. మీరు వెళ్ళంగానే లోపలికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారనమాట. అలాగే మేము కూడా వాళ్ళు చెప్పింది విని లోపలికి అయితే వెళ్ళాం ఫస్ట్ చూడ్డానికి ఏమున్నాయా అని చెప్పి. ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, అదే షాప్ అనమాట. సో లోపలికి అయితే వచ్చాము. ఇక్కడేమో ప్యాంట్స్, జీన్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే అనిపించినాయి. అండ్ ఈ వెనకాల డిస్ప్లే చేసిన డ్రెస్సెస్ అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ టాప్స్ 250 అని పెట్టారు. ఇవి కూడా కొన్ని ఓకే, మనం ఓపిక్గా చూసుకుంటే మనకు కావాల్సినవి దొరుకుతాయి. అలా ముందుకెళ్తూ ఉంటే ఇలాగే అన్నీ చాలా చిన్న షాప్స్ ఉంటాయి అన్నమాట, మనకు కావాల్సినవి చూసుకోవచ్చు. మేమైతే తప్పిపోకుండా మధ్యలో చేతులు పట్టుకొని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే కొన్ని షాప్స్ ఉన్నాయి ఇలాంటివి. ఎథ్నిక్ వేర్ అయితే చాలా బాగుంది, ఫంక్షన్ వేర్ డ్రెస్సెస్ కానీ, పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ. బట్ కాస్ట్ అయితే సేమ్ సిటీలో ఉన్నంతే చెప్పారు. నాకైతే ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ఈ చిన్నపిల్లలకి పట్టు లంగాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా అలా అన్ని షాప్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి చూసాము. ఫుట్వేర్ కూడా అలాగే చూసామన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్కి వస్తే ఓకే చాలా షాప్స్ ఉన్నాయి. బట్ మోడల్స్ కూడా ఉన్నాయి కొంచెం బాగానే. కాకపోతే మాకు కావాల్సినవి అయితే ఏం దొరకలేదు అనిపించింది మాకు కావాల్సిన మోడల్లో. ఈ మధ్య అయితే ఈ స్ట్రింగ్ చైన్స్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి అన్నమాట. సో మేము అది తీసుకుందామని చూసాం, కానీ ఇక్కడ తీసుకోలేదు, ఎక్కువ అనిపించింది. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అయితే చూసాము, అన్ని తిరిగాము. మాకు కావాల్సినవి ఏం దొరకలేదు అనిపించింది, అక్కడ లేవు. సో మేము వెంటనే ఆటో బుక్ చేసుకొని చార్మినార్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఫాస్ట్గా. అండ్ మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, చాలా టైం పట్టింది మాకు అక్కడ నుంచి వెళ్ళడానికి. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం చార్మినార్కి. ఆ రోజు అయితే చాలా క్రౌడ్ ఉండింది. ఆ రోజు వీకెండ్ అనుకుంటా, సండే. సో చాలామంది ఉన్నారు. సో కొంచెంసేపు అలా ఫోటోషూట్ చేసుకున్నాం, తర్వాత ఇంకా చూడ్డానికి వెళ్ళిపోయాం.
ఇక్కడైతే ఈసారి బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. బ్యాంగిల్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి చూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ. దీని తర్వాత వేరే షాప్స్కి కూడా వెళ్ళాము డ్రెస్సెస్ చూద్దామని. అండ్ చాలా క్రౌడ్ ఉంది ఆ రోజైతే. నాకైతే షూట్ చేయడానికి అవ్వలేదు. అండ్ మాకు అక్కడ కావాల్సింది ఇక్కడ కూడా ఏం దొరకలేదు అనమాట. సో మేమైతే ఏం తీసుకోలేదు ఇక్కడ చార్మినార్లో కూడా. జస్ట్ ఒక చైన్ ఒకటి తీసుకున్నాం అంతే. లిటరల్లీ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. సౌండ్ వినిపిస్తున్నాయి కదా, ట్రాఫిక్ ఉంది. సో అలాగే వెళ్తున్నాం. అక్కడికి ఏమో సాటిస్ఫై అవ్వలేదు. చార్మినార్లో కూడా ఏమంతేలేమో కావాల్సిన ఏం కనిపించలేదు అన్నమాట. మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకైతే ఈ ఫ్రూట్ కనిపించింది. సో ఏంటిదా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి ఇదైతే తీసుకున్నాం అనమాట. దీని పేరు వాటర్ చెస్ట్నట్ అనుకుంటా. అతన్ని అడిగితే ఏదో హిందీలో పేరు చెప్పాడు, నాకు అసలు గుర్తులేదు ఆ పేరేంటో. సో అక్కడే ఒక పీస్ ఇవ్వమని చెప్పి ట్రై చేసాము. అండ్ మా కజిన్ అడుగుతున్న రివ్యూ ఎలా ఉంది అని. ఓకే బాగుంది అని చెప్పింది. అంటే ఇది ఆల్రెడీ ఎక్కడో ఫెమిలియర్ టేస్ట్ లాగా అనిపించింది అనమాట మాకు. సో ఇంకా తిరిగి 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 చాలా నీరసం వచ్చిందనమాట. ఇంకా లాస్ట్కి ఒక్క ఐటెం మిగిలింది. అది తీసుకోవడానికి అయితే మేము అర్బాస్ టెక్స్టైల్స్కి వచ్చాం. సో ఇక్కడ తీసేసుకొని కింద బిల్లింగ్ కౌంటర్లో ఇచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ వాళ్ళు ఇచ్చేసారు. మేము ఫాస్ట్గా స్టార్ట్ అయిపోదామని అక్కడ నుంచి వెళ్ళిపోయాం. అండ్ ఫుల్ దాహం వేసింది ఆ రోజు, ఎండగా ఉంది. సో మేము అక్కడ దారిలో చెరుకు రసం తాగాము. తర్వాత ఇంకా ఆకలి కూడా వేసింది. సో ఈ బేల్ షాప్ కనిపించింది. సో అక్కడ ఆగి అది తీసుకొని ప్రశాంతంగా తిన్నాం. ఫస్ట్ అయితే తినేసి ఇంకా నెక్స్ట్ నియరెస్ట్ మెట్రో స్టేషన్కి అయితే మేము ఆటో బుక్ చేసుకున్నాం. సో అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యి మియాపూర్ అయితే వచ్చేసాం అనమాట. సో ఇవాళకి వ్లాగ్ ఇంతే గాయ్స్. అన్ఫార్చునేట్గా మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే మాకు ఎక్కడ దొరకలేదు. కొన్ని దొరికాయి చిన్న చిన్నవి, అవే షాప్ చేసామన్నమాట. అండ్ మీకు చూపించడానికి మేమైతే అన్ని ఐటమ్స్ తీసుకోలేదు. సో నేనైతే ఏం తీసుకున్నాను అని ఏం చూపించలేదు. ఓన్లీ హార్డ్లీ 1-2 ఐటమ్స్ ఉన్నాయి అంతే. So meet you in the next vlog guys. Bye bye.